Welcome to TS24 News. పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య భారత్ ఇంధన భద్రతకు కీలక ఊరట లభించింది. అమెరికా నుంచి ఎల్పీజీ, రష్యా నుంచి ముడి చమురు మంగళూరు పోర్టుకు చేరుకున్నాయి. ఇది పశ్చిమాసియాపై ఆధారపడటాన్ని తగ్గించి భారత్ తన ఇంధన సరఫరాను వ్యూహాన్ని విస్తరిస్తున్నట్లు సూచిస్తోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఎల్పీజీ సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్న వేళ భారతదేశానికి కీలక ఉపశమనం లభించింది. అమెరికా నుంచి ఎల్పీజీని తీసుకువస్తున్న ఫెక్సిస్ పయానీర్ నౌక ఆదివారం న్యూ మంగళూరు పోర్టుకు చేరుకుంది. ఫిబ్రవరి 14న టెక్సిన్ లోని నెదర్లాండ్స్ పోర్టు నుంచి బయలుదేరిన ఈ నౌక సుమారు 16,714 మెట్రిక్ టన్నుల ధృవీకరణతో పెట్రోలియం గ్యాస్ ను భారతదేశానికి తీసుకువచ్చింది. ఈ సరుకును ఏజిన్ లాజిస్టిక్స్ ద్వారా అన్లోడ్ చేసుకోవచ్చు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఎల్పీజీ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్న వేళ భారతదేశానికి కీలక ఉపశమనం లభించింది. అమెరికా నుంచి ఎల్పీజీని తీసుకువస్తున్న ఫెక్సిస్ పయనీర్ నౌక ఆదివారం న్యూ మంగళూరు పోర్టుకు చేరుకుంది. ఫిబ్రవరి 14న టెక్సాస్ లోని నెదర్లాండ్స్ పోర్ట్ నుంచి బయలుదేరిన ఈ నౌక సుమారు 16,714 మెట్రిక్ టన్నుల ధృవీకృత పెట్రోలియం గ్యాస్ ను భారతదేశానికి తీసుకువచ్చింది. ఈ సరుకును ఏజిస్ లాజిస్టిక్స్ ద్వారా అన్లోడ్ చేసుకున్నారు. ఇక ఒక రోజు ముందే రష్యా నుంచి వచ్చిన ఆక్వా టైటాన్ ట్యాంకర్ కూడా మంగళూరు తీరానికి చేరుకుంది. సుమారు 7.7 లక్షల బ్యారెళ్ల ముడి చమురుతో వచ్చిన ఈ నౌక మొదట చైనాకు వెళ్లాల్సి ఉండగా దారి మళ్లించి భారత్కు చేరడం గమనార్హం. ఈ ముడి చమురును సముద్ర గర్భ పైప్ లైన్ ద్వారా మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ కు తరలిస్తున్నారు. ఈ పరిణామాలు భారత ఇంధన సరఫరా వ్యూహంలో మార్పును సూచిస్తాయి. పశ్చిమాసియా నుంచి సాంప్రదాయ సరఫరాలు అంతరాయం ఎదుర్కొంటున్న నేపథ్యంలో అమెరికా, రష్యా వంటి ప్రత్యామ్నాయ వనరులపై ఆధారపడటం పెరిగింది. ఇటీవల శివాలిక్, నందా దేవి వంటి నౌకలు కూడా దేశానికి ఇంధనాన్ని తీసుకువచ్చాయి. మంగళూరు పోర్టు ప్రాధాన్యత కూడా వేగంగా పెరుగుతోంది. దేశంలోనే అతిపెద్ద భూగర్భ ఎల్పీజీ నిల్వ సదుపాయం ఇక్కడే ఉండటం ప్రత్యేకత. ఈ సదుపాయం సముద్ర మట్టానికి సుమారు 225 మీటర్ల దిగువన ఉండి 80,000 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మొత్తంగా గ్లోబల్ సంక్షోభ పరిస్థితుల్లో భారత్ తన ఇంధన అవసరాలను తీర్చుకునేందుకు విభిన్న దేశాల నుంచి సరఫరాను సమీకరించే వ్యూహాన్ని బలోపేతం చేస్తోంది. గ్యారంటీ హామీల అమలుపై అసెంబ్లీలో మరోసారి రాజకీయ చర్చ జరగనుంది. అధికార పార్టీపై టార్గెట్ చేసేందుకు వారి హామీలను వస్తాలుగా చేసుకోవాలని విపక్షాలు భావిస్తున్నాయా? ప్రతిపక్షాల రాజకీయ వ్యూహాలకు కాంగ్రెస్ ఏ రకమైన కౌంటర్ ను సిద్ధం చేసింది? ఈ వివరాలు కాంగ్రెస్ గ్యారంటీ హామీలపై అమలుపై విపక్షాలు రాజకీయ యుద్ధానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికీ 6 గ్యారంటీల హామీల్లో పలు హామీలు అమలు కావడం లేదని ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీ బడ్జెట్ సమావేశాల్లోనూ ఈ అంశంపై అధికార పార్టీని ఇరుకు పెట్టేందుకు ప్రత్యేకమైన కార్యాచరణను సిద్ధం చేసుకున్నాయి. కాంగ్రెస్ గ్యారంటీ హామీల అమలుపై విపక్షాలు రాజకీయ యుద్ధానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికీ గ్యారంటీ హామీల్లో పలు హామీలు అమలు కావడం లేదని ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీ బడ్జెట్ సమావేశాల్లోనూ ఈ అంశంపై అధికార పార్టీని ఇరుకు పెట్టేందుకు ప్రత్యేకమైన కార్యాచరణను సిద్ధం చేసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు కోసం ప్రైవేటు మెంబర్ బిల్లును ఉభయ సభల్లో పెట్టడానికి బీఆర్ఎస్ రెడీ అయింది. దీనికి సభ్యులందరూ సహకరించాలని కేటీఆర్ కోరారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికే ప్రైవేటు బిల్లును ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని, కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేయాలని మాత్రమే తాము కోరుకుంటున్నామన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ హామీల అమలుపై కమలం పార్టీ కూడా పట్టుపడుతోంది. అందులో భాగంగా రేపు చలో అసెంబ్లీ పేరిట పోరుబాటకు సిద్ధమవుతోంది. హామీలు ఇచ్చి అమలు చేయకుండా విస్మరించడంపై అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. నేతలను విడతల వారీగా అసెంబ్లీ ముట్టడికి తరలివచ్చేలా ప్లాన్ చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీ వివిధ రూపాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతుండటంతో ఈ రాజకీయ దాడిని ప్రభుత్వం ఏ రకంగా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకంపై ప్రభుత్వం ముందడుగు వేసింది. మార్చి 22 ఆదివారం నాడు రైతు భరోసా నిధులను విడుదల చేసింది. నేటి నుంచి రైతుల ఖాతాల్లో ఈ మొత్తం జమ కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైతు భరోసా పథకం కోసం భారీ మొత్తంలో నిధులు కేటాయించారు. ఇక నేటి నుంచి అర్హులైన రైతుల ఖాతాల్లో సాగు చేసిన భూములకు రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. ఇదిలా ఉంటే రైతు భరోసా పథకంపై మరో కీలక అప్డేట్ వచ్చింది. ఇప్పటి వరకు రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందని
వారికి సర్కార్ మరో అవకాశం కల్పించింది. రైతు భరోసాకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రైతు భరోసా పథకం 2026 కింద లబ్ధి పొందేందుకు గ్రామ నూతన దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. తెలంగాణ రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకంపై ప్రభుత్వం ముందడుగు వేసింది. మార్చి 22 ఆదివారం నాడు రైతు భరోసా నిధులు విడుదల చేసింది. నేటి నుంచి రైతుల ఖాతాల్లో ఈ మొత్తం జమ కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైతు భరోసా పథకం కోసం భారీ మొత్తంలో నిధులు కేటాయించారు. ఇక నేటి నుంచి అర్హులైన రైతుల ఖాతాల్లో సాగు చేసే భూములకు రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. ఇదిలా ఉంటే రైతు భరోసా పథకంపై మరో కీలక అప్డేట్ వచ్చింది. ఇప్పటి వరకు రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందిన వారికి సర్కార్ మరో అవకాశం కల్పించింది. రైతు భరోసాకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందేందుకు గాను నూతన దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అలానే ఇప్పటికే అప్లై చేసుకున్న వారు, రైతు భరోసా పొందుతున్న వారు వారి బ్యాంకు వివరాలు అప్డేట్ చేసుకోవాలని భావిస్తే అందుకు కూడా అవకాశం కల్పిస్తోంది. ఈ క్రమంలో 2026 ఫిబ్రవరి 28 వరకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకం పొంది రైతు భరోసాకు అర్హతలు ఉన్న అన్నదాతలు ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న ఇప్పటి వరకు రైతు భరోసాను పొందని వారు కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇళ్ల లబ్ధిదారులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు. ఇక నుంచి ప్రతి వారం బిల్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం ప్రారంభమైన తొలినాళ్లలో ప్రతి సోమవారం బిల్లును విడుదల చేసేవారు. అయితే ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆ తర్వాత బిల్లులు విడుదల ప్రక్రియ ఆగిపోయింది. తాజాగా ప్రతి వారం బిల్లుల విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. తెలంగాణలో ఏ కుటుంబం కూడా ఇల్లు లేకుండా ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నామని బట్టి విక్రమార్క వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇళ్ల లబ్ధిదారులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు. ఇక నుంచి ప్రతి వారం బిల్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం ప్రారంభమైన తొలినాళ్లలో ప్రతి సోమవారం బిల్లులు విడుదల చేసేవారు. అయితే ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆ తర్వాత బిల్లుల విడుదల ప్రక్రియ ఆగిపోయింది. తాజాగా ప్రతి వారం బిల్లులు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. తెలంగాణలో ఏ కుటుంబం కూడా ఇల్లు లేకుండా ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నామని బట్టి విక్రమార్క వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేస్తున్న విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన త్వరగా ఇళ్లను నిర్మించుకోవాలని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సూచించారు. ప్రతి వారం అందుకు సంబంధించిన బిల్లును మంజూరు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటోందని కీలక ప్రకటన చేశారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం తీసుకుంటున్న చారిత్రాత్మక నిర్ణయాలను ప్రతిపక్షాలు కావాలని విమర్శిస్తున్నాయని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు వర్తించేలా 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఈ నిర్ణయం వల్ల ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పిస్తోందని బీమా వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఉన్న పరిమితులను తొలగించి నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి విద్యార్థికి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇల్లు చేశారు. ఇప్పటికే కొన్ని ఇళ్లు పూర్తయి గృహప్రవేశాలు కూడా పూర్తయ్యాయి. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఇక ఏప్రిల్ నుంచి 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభించేందుకు సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక హైదరాబాద్ సహా పట్టణ ప్రాంతాల్లోనూ లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించనున్నారు. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులపై బట్టి చేసిన ప్రకటనతో ఇండ్ల నిర్మాణంలో వేగం పుంజుకుంది. ఇది స్పష్టంగా చెప్పాం కూడా. సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలు కాదు, ప్రజల చుట్టూ తిరిగే సంఖ్యలు, వారి జీవన స్థితిగతులు మెరుగుపడటానికి ఉపయోగపడే అంకెలు అని చాలా స్పష్టంగా చెప్పాం. దేశంలో ఎక్కడా లేని విధంగా నాకు తెలిసి బహుశా దేశంలో ఎక్కడా లేదు. మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి వాళ్ళకి ఉన్నటువంటి కుటుంబాలందరికీ, ఇక్కడ నివాసం కుటుంబాలందరికీ 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఫర్ ఆల్. ఇందిరమ్మ
కుటుంబ జీవిత బీమా అనేది ఒక పెద్ద భరోసా. నేను గతంలో చాలా సందర్భాల్లో చూశాను. ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు లేకపోతే ఆ గ్రామాల్లో పర్యటన చేస్తున్నప్పుడు పాదయాత్రలో ఉన్నప్పుడు కూడా చాలామంది నన్ను కానీ లేకపోతే భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసినటువంటి ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానీ ప్రజలు కలిసినప్పుడు చాలా సందర్భాల్లో కుటుంబాలు దురదృష్టవశాత్తు ఏదైనా ఆ కుటుంబ యజమాని అనుకోని సంఘటన జరిగి మరణిస్తే కుటుంబం మొత్తం కూడా ఒకసారి తల్లకిందులై ఏం చేయాలో దిక్కుదోసిన పరిస్థితిలో సామాజికంగా ఇటు ఆర్థికంగా అటువంటి సంఘటనలన్నీ ఈ రాష్ట్రంలో ఎవరికి అటువంటి భయభ్రాంతులు కానీ లేకపోతే ఇబ్బందులు కానీ లేకపోతే ఆ నిస్సహాయ శక్తి కానీ ఉండకూడదనేటువంటి ఆలోచనతోనే ఈ ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ఫర్ ఆల్ ఫ్యామిలీస్ 15 లక్షల కుటుంబాలకి 5 లక్షల రూపాయల బీమా పథకం బహుశా దేశంలో ఎక్కడా లేదు. సీజన్ కు ముందే యూరియా పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తేశారు. వానాకాలానికి యూరియా కొరత తప్పదని స్వయంగా వెల్లడించారు. ఇందుకు రైతులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఆదివారం సిద్దిపేట జిల్లా నర్మేట సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ యూరియా కొరతపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో యూరియా కొరత వస్తోందని స్పష్టం చేశారు. దీన్ని అధిగమించేందుకు రైతులు నానో యూరియా వైపు మారాలని పిలుపునిచ్చారు. మనకు విదేశాల నుంచి యూరియా రావాల్సి ఉంటుంది. యుద్ధం కారణంగా అవసరమైన స్టాక్ రాకపోవచ్చు. అందుకే మన వద్ద ఉన్న రామగుండం ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే యూరియాను రాష్ట్రానికి కేటాయించాలని కేంద్రాన్ని కోరుతున్నాం. సీజన్ కు ముందే యూరియా పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తేశారు. వానాకాలానికి యూరియా కొరత తప్పదని స్వయంగా వెల్లడించారు. ఇందుకు రైతులు సిద్ధంగా ఉండాలంటూ సూచించారు. ఈ మేరకు ఆదివారం సిద్దిపేట జిల్లా నర్మేట సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ యూరియా కొరతపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో యూరియా కొరత వస్తోందని స్పష్టం చేశారు. దీన్ని అధిగమించేందుకు రైతులు నానో యూరియా వైపు మారాలని పిలుపునిచ్చారు. మనకు విదేశాల నుంచి యూరియా రావాల్సి ఉంటుంది. యుద్ధం కారణంగా అవసరమైన స్టాక్ రాకపోవచ్చు. అందుకే మన వద్ద ఉన్న రామగుండం ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే యూరియాను రాష్ట్రానికి కేటాయించాలని కేంద్రాన్ని కోరుతున్నాం. లేని పక్షంలో రాష్ట్రంలో రైతులకు యూరియా కొరత తీవ్రమవుతోందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో సీజన్ కు ముందే కేసీఆర్ రాష్ట్రంలో కనీసం 4 టన్నుల యూరియా బఫర్ స్టాక్ ఉండేలా చర్యలు తీసుకునేవారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత బఫర్ స్టాక్ పై పూర్తిగా విఫలమైంది. సీజన్ కు ముందే యూరియా నిల్వల్ని సమకూర్చడంలో ఘోరంగా ఫెయిల్ అయింది. అందుకే రైతులు యూరియా కోసం తిప్పలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చే వానాకాలంలోనూ ఇదే పరిస్థితి ఏర్పడబోతోంది. సీజన్లో సుమారు 10 లక్షల టన్నుల యూరియా అవసరమవుతోంది. కానీ ప్రభుత్వం వద్ద 4 లక్షల టన్నుల యూరియా బఫర్ స్టాక్ కు బదులు 50,000 టన్నులకు కూడా లేనట్టు తెలుస్తోంది. స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన లెక్కలివి. వానాకాలం ప్రారంభానికి ముందు రాష్ట్రం వద్ద 50,000 టన్నుల యూరియా నిల్వలు కూడా ఉండే అవకాశం లేదని ఇటీవల కేంద్ర మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తమకు ప్రతి నెల 2 లక్షల టన్నుల యూరియా సరఫరా చేయాలని కోరారు. కానీ ఇలా లేఖలు రాయడమే తప్ప రైతుల కోసం ఢిల్లీ వెళ్లి యూరియా తీసుకొచ్చే చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పదే పదే అధిష్టానం పెద్దల్ని కలిసేందుకు ఢిల్లీ వెళ్తున్న ముఖ్యమంత్రి రైతుల కోసం యూరియా కోసం ఎందుకు వెళ్లడం లేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. ఒక్క బస్తా కోసం రైతులు యుద్ధం చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. గతంలో ఆటో వాళ్లకు పైసలిస్తే ఇంటికొస్తే యూరియా ఇప్పుడు దుకాణాల ముందు రోజుల తరబడి పడిగాపులు కాసిన దొరికే పరిస్థితి లేకుండా పోయింది. ఉమ్మడి రాష్ట్రంలో వానాకాలం యూరియా కొరత తాండవం చేస్తుంది. ఎండ వాన చలి అని లేకుండా రాత్రి పగలు అనే తేడా లేకుండా తిండి తిప్పలు లేకుండా రైతులు దుకాణాల ముందు పడిగాపులు కాశారు. మళ్లీ గతంలో మాదిరిగా యూరియా పోలీసుల పహారాలో విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెప్పుల లైన్లు మళ్లీ దర్శనమిస్తున్నాయి. యాసంగిలో రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయలేక క్యూలు కనిపించకుండా కాంగ్రెస్ సర్కార్ యాప్ను తెచ్చింది. తద్వారా రైతులను మరింత గందరగోళంలోకి నెట్టింది. కనీసం వచ్చే సీజన్లో అయినా యూరియా కొరత
తీరుతుందేమోనని రైతులు ఆశపడ్డారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో మరోసారి యూరియా కొరత తప్పదని స్పష్టమైంది. దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా సీఎం యూరియా కొరత వస్తోందని, పంపిణీ చేయలేమని ప్రకటనలు చేయడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ TS24 న్యూస్.